ఖమ్మం జిల్లా కామైపల్లి మండల పింజరమడుగురు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. ఇల్లు లేని నిరుపేదలకు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 7 సంవత్సరాల నుంచి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారడంతో ఇంకా ఆలస్యమవుతోంది. అర్హులైన లబ్ధిదారులు తమకు వెంటనే ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డబల్ బెడ్రూమ్ పథకం. ఈ డబల్ బెడ్రూమ్ పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో డబల్ బెడ్రూమ్ నిర్మించింది. కానీ ఖమ్మం జిల్లా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి ఇల్లందు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 పడకల గది దాదాపు 20 ఇళ్ళు 2017లో ఇక్కడ ప్రారంభించారు. అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు మాత్రం ఈ డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేని పరిస్థితి అనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ పింజరమడుగు కామైపల్లి మండలం పింజరమడుగుకి సంబంధించి 20 డబల్ బెడ్రూమ్ ఇక్కడ నిర్మించినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వకపోవడంతో ఇవి శిథిలావస్థ పరిస్థితి అనిపిస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాలు దాదాపు 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల ఇవి మొత్తం నాసిరకం పనులతో కూడా మొత్తం పూర్తిగా కూలిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించవచ్చు. దాదాపు ఏదో తూతు మంత్రంగా ఇక్కడ కాంట్రాక్ట్ పని చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇవి నిర్ణయంగా ఎవరికి ఇవ్వకపోవడం వల్ల పిచ్చి మొక్కలు మొలిచి కూడా మొత్తం ఖరాబ్ అయిపోతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. పూర్తిగా చూడవచ్చు. మేము ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు పాడిపడి ఉన్నా సరే ఇవి పట్టించుకోకపోవడం వల్ల కూడా చాలామంది రాకపోవడం వల్ల ఇవి మొత్తం ఖరాబ్ అయిపోతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు, క్లియర్ చూసుకోవచ్చు. మనం 20 బెడ్రూమ్లను దాదాపు కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినప్పుడు కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. బిల్డింగ్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం రంగులు వేసినప్పటికి కూడా ఇక్కడ మాత్రం ఎక్కడెక్కడే కరెంటు లేక అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి వస్తుంది. మనం చూడవచ్చు. ఇక్కడ సిమెంట్ కూడా పూర్తిగా సిమెంటు బిక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అవి ఎక్కడికెక్కడికి నిలిచిపోయి ఉన్న, అంటే కాంట్రాక్ట్ ఏదో తూతు మంత్రంగా పనిచేసి దులుపుకున్న పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా సరే నాసిరకం పనులు మొత్తం పెచ్చి లేచిపోతున్నాయి. ఇంతవరకు ఇవ్వకపోవడం మనం ఇక్కడ లోపల చూసి మనం బాత్రూమ్స్ కూడా ఇక్కడ ఎంత ఘోరంగా ఉన్నాయంటే సిమెంట్ సరిగ్గా వేయకపోవడం వల్ల కూడా పూర్తిగా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాలు చూసుకోవచ్చు. అంటే 20 బెడ్రూమ్లు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికి కూడా ఇక్కడ నాసిరకం పనులతో మాత్రం క్లియర్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల ఈ డబల్ బెడ్రూమ్ మొత్తం పూర్తిగా శిథిలావస్థ కావాల్సిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. పంపులు లేదు, ఇక్కడ కరెంటు కూడా సప్లై లేకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించినప్పుడు కూడా ఈ శిథిలావస్థలో ఉండటంతో మాత్రం ఇక్కడ అంటే వీటి వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పశువులు వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా మొత్తం పిచ్చి మొక్కలు మెడిచి కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి వస్తుంది. అసలు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు నిర్మించారు, అసలు ఎందుకు ఇట్లా శిథిలావస్థలో ఉన్నది మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ గ్రామస్తులు అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు నిర్మించారు, ఇన్ని రోజులు ఆగిపోవడం వల్ల ప్రధానమైన కారణం ఏంటి? ఈ 2017 సంవత్సరంలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మేము చాలా ఆశలు పెట్టుకున్నాం, 20 మందికి పేదవాళ్ళకి ఇళ్ళు వస్తాయని చెప్పి. కానీ సుమారు 7 సంవత్సరాలు కావస్తున్నా ఈనాటికి మీరే చూస్తూ ఉన్నారు వీటి పరిస్థితి ఏంటో. ఈ రోజు వరకు ఎక్కిరిటీలకి డోర్లు లేవు, కనీసం మౌలిక సదుపాయాలు అంటే వాటరు ఈరోజు భగీరథ వాటరు రావు, ఏదో పంపులు బిగించి పైపైన చేయటం జరిగింది. వాస్తవంగా కాంట్రాక్టరు చాలా లోపభూయిష్టంగా, ఎంత లోపభూయిష్టంగా అంటే ఈ కాలనీకి పోయి కాపురం ఉండటానికి కూడా ఇవాళ ప్రజలు భయపడే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ప్రత్యేకంగా ఈ వర్షాలు పడిన తర్వాత పురుగు బుట్ట రావడానికి ఎంత అవకాశం ఉందో మీరే చూస్తూ ఉన్నారు. భయంకరమైన చెత్త పెరిగి ఆ రకంగా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఈనాటి ప్రభుత్వం అయినా సరే వీటి మీద విచారణ జరిపించి ఖచ్చితంగా వీటిని అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడ ఉన్న పేదవారికి పంచాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గత కాంట్రాక్టరు అతను చేసిన పనులు ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం చూశారు. ఇవాళ వాస్తవం చెప్పుకోవాలంటే ఈ కాలనీలోకి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రతి ఇల్లుని ఇంజనీర్లతోటి మంచి చూపించి ఇంజనీరు సలహా మేరకు వీటిని తీర్చిదిద్ది ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. అంటే ఇంకా దాదాపు 7 సంవత్సరాలు సరే ఇక్కడ ఎక్కడ చూసినా సరే పిచ్చి మొక్కలు మొలిచినాయి. అదేవిధంగా కొంతమంది ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని కూడా ఆరోపణలు ఇస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో
ఈ డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడం జరిగింది. 7 సంవత్సరాల పాటు ఈ వర్క్ని నత్తనడకగా నడిపించి నాసిరకంగా ఈ బిల్డింగ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ బిల్డింగ్స్ నిర్మాణమై సంవత్సరాల కాలం అవుతున్నా కానీ గత పాలకులు ఈ డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో నిర్మించడం పోవడం వల్ల ఈ లబ్ధిదారులు కూడా ఇష్టంగా లేని పరిస్థితి ఉంది. ఈ ఇల్లు కూడా మొత్తం నాసిరకంగా ఉంది, కరెంటు సౌకర్యం లేదు, బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. గత కాంట్రాక్టు నాసిరకంగా కట్టడం వల్ల కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్కి వస్తే మాకేడ గాయాలు అవుతాయో, మేమేడ దెబ్బలు పడాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అయినా వీటిని మరమ్మతులు చేసి అరుగులైన ఇక్కడైతే ఏదైతే పేదలు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్స్ మరమ్మతులు చేసి, ఏదైతే ఇక్కడ కరెంటు సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, అలానే మన మొత్తం లోపలికి కూడా కిటికీస్ కానీ డోర్లు కానీ సరైన సౌకర్యం లేదు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం అయినా స్పందించి వీటిని మొత్తం మరమ్మతులు చేసి అరుగులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తం చూసినట్టయితే దాదాపు కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించినప్పుడు కూడా అవి శిథిలావస్థ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 20 బెడ్రూమ్లు ఇక్కడ గత ప్రభుత్వం హయాంలో నిర్మించినప్పుడు కూడా అవి పూర్తిగా ఇవ్వకపోవడంతో ఇప్పుడు వర్షాకాలం రావడంతో అవి తడిసి ఇంకా ఉన్న ఇల్లు కూడా ఇంకా ఖరాబ్ అయ్యి మొత్తం శిథిలావస్థ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ఇక్కడ జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసినట్టయితే అంటే అన్నీ అయిపోయినాయి, రంగులు వేసాము, ఇస్తామని చెప్పి ఈ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు కానీ మొత్తం ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు అని ఇక్కడ గ్రామస్తులు ఆవేదన చెప్తారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద కొత్తగా కొలు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ నగర గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మాత్రం తప్పనిసరిగా నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.